కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లలో భారత దళాలు నిర్వహించిన దాడుల గురించి నేతలకు తెలియజేయనుంది. ఈ భేటీ గురించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ పోస్ట్లో తెలిపారు. ఇక పార్లమెంటు గ్రంథాలయ భవనంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. పాకిస్తాన్తో పాటు పేవకులో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు బాధ్యతాయుతంగా దాడులు నిర్వహించినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ ఢిల్లీలో అఖిలపక్షం భేటీ కానుంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. సమావేశం అనంతరం ఆపరేషన్ సింధూర్ గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించనున్నారు ప్రధాని మోడీ. ప్రధాని మోడీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. సుమారు గంట పాటు కొనసాగిన సిసిఎస్ సమావేశంలో ఆపరేషన్ సింధూర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానికి వివరించారు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై కూడా చర్చించారు. అటు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన రద్దు అయింది. క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ పర్యటన రద్దు చేసుకున్నారు ప్రధాని మోడీ. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో మసూద్ అజర్ అక్క భర్త, మేనలుడు, మేనలుడి భార్య, మేనకోడలు, మసూద్ అజర్ కుటుంబంలోని 5 చిన్నారులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ మర్కజ్ సుబ్హానల్లాపై కూడా భారత వైమానిక దళం దాడులు చేసింది. పాకిస్తాన్లోని బహవల్పూర్లో 3 ఎకరాల మైదానంలో ఉన్న ఈ భవనం సకల సౌకర్యాలకు నిలయం. దాదాపు 600 మంది టెర్రరిస్టులు ఇక్కడే ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఎల్ఓసి గ్రామాల ప్రజలను కేంద్రం ఖాళీ చేస్తుంది. పూంచ్ సెక్టార్లో సామాన్య ప్రజలను టార్గెట్ చేసి దేశ సైన్యం దాడి చేయడంతో భారత్ అప్రమత్తమైంది. పూంచ్, యూరి, రాజౌలి ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు కేంద్రం తరలిస్తుంది. ఇక ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత కూడా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఆపరేషన్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుంది పాకిస్తాన్. మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఎప్పట్లాగే ఎల్ఓసి వద్ద దేయాది వక్రబుద్ధిని చూపిస్తోంది. ఉద్రిక్త పరిస్థితులను పెంచే ఉద్దేశం భారత్కు లేదని పాక్ నిర్ణయించుకుంటే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటామంటూ భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తేల్చి చెప్పారు. అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, ఎన్ఎస్ఏలతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఇక రష్యా, ఫ్రాన్స్ దేశాల ప్రతినిధులతో దోవల్ చర్చించారు.
దాడి అనంతరం న్యాయం జరిగింది, జై హింద్ అంటూ భారత సైన్యం ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు, భారత భూభాగం నుంచి అత్యంత ఖచ్చితత్వంతో చేస్తున్న దాడులని వెల్లడించింది. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సింధూరం తూడి చేసిన కారణంగానే ఆపరేషన్కు సింధూర్ అని నామకరణం చేశారు. మసూద్ అజర్, హాఫీజ్ సయీద్ ప్రధాన స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఉద్రిక్త పరిస్థితులను పెంచే ఉద్దేశం భారత్కు లేదని పాక్ నిర్ణయించుకుంటే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటామంటూ భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తేల్చి చెప్పారు. అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, ఎన్ఎస్ఏలతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఇక రష్యా, ఫ్రాన్స్ దేశాల ప్రతినిధులతో దోవల్ చర్చించారు. ఇక దాడి అనంతరం న్యాయం జరిగింది, జై హింద్ అంటూ భారత సైన్యం ఎక్స్లో పోస్ట్ చేస్తుంది. ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు, భారత భూభాగం నుంచే అత్యంత ఖచ్చితత్వంతో చేస్తున్న దాడులని వెల్లడించింది. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సింధూరం తుడిచివేసిన కారణంగానే ఆపరేషన్కు సింధూర్ అని నామకరణం చేశారు. ఇక మసూద్ అజర్, హఫీజ్ సయీద్ ప్రధాన స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. పహల్గాం దాడికి భారత ప్రతీకారం తీర్చుకుంది అన్నారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ దాడిని ప్రతి ఒక్కరూ హర్షించాలన్నారు. 3 ఉగ్రవాద సంస్థలపై దాడి జరిగిందన్నారు. హిందువుల మీద దాడి జరుగుతూనే ఉందని ప్రధాని నేతృత్వంలో ధీటైన జవాబు ఇచ్చామన్నారు. ప్రధానికి మనమంతా అండగా ఉందామన్నారు పవన్ కళ్యాణ్. Anti-national rhetoric happens on social media. Make sure you give a counter-attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime departments. And also, please make sure we'll file cases on them. And also I have conveyed to our DGP also today morning, anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and they have to, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army. You don't know the ABC of the how to safeguard the borders of this nation. You never know. So as the dogs are barking right now, simply don't bark on social media anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. Stern action will be taken in against you. Please, this is what our request to you all. Make sure any kind of anti-national rhetoric happens on social media. Make sure you give a counter-attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime departments. And also, please make sure we'll file cases on them. And also have మన దేశ భద్రత రక్షణ కోసం ప్రతి భారతీయుడు సన్నద్ధంగా ఉండాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. ప్రస్తుత సమయంలో ప్రధాని మోడీకి భారతీయులు ప్రతి ఒక్కరు కూడా అండగా నిలవాలని చెప్పారు. మనమంతా ఒక గళంతో మన సైన్యానికి స్ఫూర్తినివ్వాలన్నారు. పెట్టేటువంటి విషయం అని చెప్పి దశాబ్దాల నుండి భారతదేశం ఎలుగెత్తి చెప్పినా కూడా ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదాన్ని అక్నాలెడ్జ్ చేసేటువంటి పరిస్థితి ప్రపంచంలో లేదు. ప్రధానంగా 2014 సంవత్సరానికి ముందు
మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైనికుల్ని చంపి తిరిగి వెళ్ళిపోతున్నా ఎటువంటి చర్య తీసుకోనటువంటి పరిస్థితిలో భారతదేశం ఉండేది. కానీ 2014వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా మనం తిరిగి చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే ఉగ్రవాదులు పొరుగు దేశం నుండి మన దేశం మీద మన సైనికుల మీద దాడి చేసినట్లయితే వారికి ధీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. అది మన సర్జికల్ స్ట్రైక్ ఉరికి సంబంధించి మనం చూసినటువంటి సందర్భం. అదే విధంగా మొన్న ఈ ఏప్రిల్ 22వ తారీఖున అమాయకులైనటువంటి టూరిస్ట్స్ ఎవరైతే ఉన్నారు, అందులో కొత్తగా పెళ్ళైనటువంటి జంట కూడా ఉన్నారు. వారు పెహల్గాంకి వెళ్ళినటువంటి సందర్భంలో మీరు హిందువులా కాదా అని చెప్పి వారిని అడిగి ప్రశ్నించి ఉగ్రవాదులు 26 మంది టూరిస్ట్స్ ని అక్కడ హతమార్చడం జరిగింది. దీనికి ధీటైనటువంటి సమాధానం మేము చెబుతాము అని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు దేశ ప్రజలకి వారు సందేశం ఇస్తూనే ఉన్నారు. అటువంటి సందర్భంలో ధీటైనటువంటి సమాధానంగా ఇవాళ తెల్లవారుజామున మన సైనికులు పాకిస్తాన్ లోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ అతను ఈ ముష్కర్లకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ 9 ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఈ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అంటే సయ్యద్ హఫీజు అక్కడ ఒక మస్జిద్ నడుపుతూ అక్కడ ఏ క్షణమైనా సరే మనం ఎప్పుడు వెళ్ళినా సరే కనీసం ఒక 100-200 మంది ఉగ్రవాదులకి అక్కడ ట్రైనింగ్ ఇస్తూ మనకు కనపడుతుంది అని చూసినటువంటి వారు చెప్పినటువంటి మాట. ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ఆపరేషన్ ఈ మిషన్ కి ఇచ్చారు అని చెప్పి వారు స్వయంగా చెప్పారు. ఎవరైతే మహిళల నుదుటున ఉన్నటువంటి బొట్టు చెరిపివేశారో ఈ ఉగ్రవాదులు దానికి నిదర్శనంగా మిషన్ సింధూర్ అని పేరు పెట్టారని, అదేవిధంగా కశ్మీర్ ఏదైతే ఉందో భారతదేశానికి నుదుటి మీద ఉన్నటువంటి బొట్టు లాంటిది అనేటువంటి ఒక భావనతోటి దీనికి మిషన్ సింధూర్ అని చెప్పి పేరు పెట్టారు. భారత పౌరులందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి సీఎం సలహాదారు వి నరేందర్ రెడ్డి, డీజీపీ జితేందర్, హోం సెక్రటరీ రవిగుప్తా, ఆర్మీ, పోలీసు, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర జలసంఘం చైర్మన్ అతుల్ జైన్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ, కృష్ణానదిపై టెలిమెట్రీల ఏర్పాటుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పోలవరం బ్యాక్ వాటర్ మోపుపై నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. సిద్దిపేటలోని ఐకేపీ సెంటర్ను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. హైదరాబాద్లో కూర్చుని రోజు అందల పోటీలపై రేవంత్ రెడ్డి రివ్యూలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంట కొన్ని దిక్కులేక రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. వడ్లు మొలకలెత్తుతా ఉన్నాయి, కొనే దిక్కు లేదు, అధికారులు ఎవరు కూడా కళ్ళాలకు తిరగడం లేదు, రైతులు బోరున విలపిస్తూ ఉన్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది రైతుల పరిస్థితి. నీ పుణ్యమాని రుణమాఫీ కాకపాయే, రైతు బంధు వడకపాయే, ఏదో కష్టపడి 6 కాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే ఈ వడగళ్ల వానతో అకాల వర్షాలతో పండిన పంట కొనే దిక్కులేక ఇలా రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కొంచెం రైతుల గురించి పట్టించుకో, చిల్లర మాటలు మాట్లాడు కాదు. రాష్ట్ర ఆదాయం పెంచడం చేత కాదంటావు, అప్పులు ఉడతలేవని మాట్లాడుతావు. అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోయినావు. ఇప్పుడు వర్షం పడంగానే వెంటనే ఎత్తి రైస్ మిల్లులకు అలాట్మెంట్ ఇచ్చి బాయిల్ రైస్ చేసుకోవచ్చు కదా. రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నారు? కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, డిఎం సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఏం చేస్తుంది అని నేను అడుగుతా ఉన్నా.